Good morning, students. I am Dr. K.V. Chidambaram, lecturer in commerce. Today, I am going to discuss about the introduction of GST. In the last class, we already discussed about the tax system in India, why they have introduced the value-added tax and all the things. Now, we will discuss about GST. Basically, GST is the unit tax which is introduced by Government of India on 1/7/2017 onwards. Before going to introduce the GST, there may be in Parliament there are different amendments they have been imposed. Later on, in the Parliament, the bill has passed. After passed the bill, it became like an act. So and then the GST Act it has becomes force on 1/7/2017 onwards. In the year 2014, the government of India they have appointed Vijay Kelkar as a committee chairman to study about the GST from various countries only. After he has given the report where they have been visited, what are the pros and cons while introducing the GST, he has been quoted in the parliament. By discussing in the parliament, the bill has passed by the President of India in the year 2016. Then the bill has it has been implemented from 1/7/2017 by the Union government only. After introduce the GST Act, it comes in the force 1/7/2017 onwards. But actually, we want to know what is meant by GST. GST means we want to know what is meant by GST. GST is a composition based tax. That is, tax will be payable in the state in which goods and services are consumed finally. అంటే జిఎస్టి అంటే ఏమిటంటే వస్తువులు మరియు సేవలపై విధించే గమ్య ఆధారిత పన్ను. ఉత్పత్తి నుంచి అంతిమ వినిమయం వరకు అన్ని దశలలో దీనిని విధించాలని ప్రతిపాదించడమైనది. ఇందులో మునుపటి దశలో చెల్లించిన పన్నులను సెట్ ఆఫ్‌గా చూపించుట జరుగుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే వివిధ జోడింపులపై మాత్రమే పన్ను విధించడం జరుగుతుంది. కాబట్టి అంతిమముగా వినియోగదారునిపైనే ఈ పన్ను భారం పడుతుంటుంది. కాబట్టి భారతదేశంలో జిఎస్టి అనేది యూనిక్ పన్నుల విధానం వలె ఒక్కొక్క రాష్ట్రంలో ఒక తరహా పన్నులు ఉండేది. అంటే పరోక్ష పన్నుల స్థానంలో విధించబడినటువంటి పన్నుని వస్తు సేవల పన్ను లేదా జిఎస్టి అంటారు. జిఎస్టికి పూర్వము పరోక్ష పన్నుల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక తరహా పన్నులు విధించే దానివల్ల వినియోగదారునికి అనేక రకాలుగా ఇబ్బంది ఉండేది. ఒకసారి చెల్లించినటువంటి ట్యాక్స్ పైనే తిరిగి పన్ను వసూలు చేసేదానివల్ల క్యాష్ కోడ్ విధానం అనేది గతంలో ఉండేది. వీటిని నివారించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం యూనిక్ పన్నుల విధానం అంటే ఏకీకృతమైనటువంటి పన్నుల విధానాన్ని ఉత్పత్తి అయిన వస్తువు ఏ రాష్ట్రంలో విక్రయించినా కానీ అంతిమంగా వినియోగదారుడు ఉపయోగించుకునే అతను తప్పనిసరిగా పన్ను చెల్లించబడుతుంది. కాబట్టి ఇందులో వినియోగదారుడు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా ఉండే ఉద్దేశంతో ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. బేసికల్లీ there are different meanings. Meanings are there about GST. GST is a tax that is levied on the value added to the purchased supply. Tax should be levied on the value added done at each stage of the production and distribution. GST would be a comprehensive indirect tax which is levied on supply of both goods and services throughout India. GST is a composition destination based tax. GST on his output supply, he is allowed to claim the credit of GST paid by him or his input supply. And GST allowed a continuous chain of tax rate. అంటే ఈ మొత్తం నిబంధనలంతా పరిశీలించిన తర్వాత జిఎస్టి ఉత్పత్తిదారు నుంచి
వినియోగదారునికి సరుకు అందేటప్పుడు వినియోగదారుడు చెల్లించే పన్నులని జిఎస్టి పరిధి కింద మనం అర్థం చేసుకోవాలి. ఈ జిఎస్టి వలన భారతదేశంలో అనేక లాభాలు ఉంది. అనేక లాభాలు, దీంతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంది. దెర్ ఆర్ ఫ్యూ బెనిఫిట్స్ ఆర్ దేర్. There are few benefits are there by introducing the GST. The first one is the boost to make India initiative. భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అంటే భారతదేశం వెలిగిపోతుంది అనే నినాదంతో మన ప్రధాని మోడీ చెప్పినటువంటి సంకేతాలు ప్రభావంతో జిఎస్టి అనేది దేశంలో ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా పన్ను చెల్లిస్తాడు కాబట్టి పన్ను వసూలు చేసేదాని వల్ల ఆ డబ్బుతో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేది మొదటి లాభం. రెండవది వచ్చి ఎలిమినేషన్ ఆఫ్ మల్టీ ట్యాక్స్ అండ్ డబుల్ ట్యాక్సేషన్. గతంలో భారతదేశంలో ఒక్కసారి విక్రయించినటువంటి వస్తువు అదే పని మనం విక్రయించినటువంటి ఒకరు కొనుగోలుదారుడు తన కొన్న వస్తువుని తిరిగి ఇతరులకు విక్రయిస్తే అమ్మకపుదారుడు మళ్ళా పన్ను చెల్లించాలి. అంటే ప్రతి స్థాయిలో వస్తువులు మార్పిడి చెందుతున్నప్పుడు ప్రతిసారి పన్ను చెల్లించే దానివల్ల డబుల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది గతంలో ఉండేది. కానీ జిఎస్టి వలన అలాంటి బహుళ పన్ను విధానం అనేది చాలా వరకు రద్దయింది. మూడవది వచ్చి క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ నేషనల్ మార్కెట్. జిఎస్టి వలన భారతదేశం మొత్తము యూనిఫైడ్ ఏకీకృత మార్కెటింగ్ విధానం అనేది రూపొందించబడింది. నెక్స్ట్ మిటిగేషన్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్ ఆఫ్ కేస్ గేట్. అంటే ట్యాక్స్ టు ట్యాక్స్ అనే విధానాన్ని ఒకసారి వస్తువుకు విధించినటువంటి పన్నును మళ్ళంకా దానిపైన పన్ను విధించకుండా ఒక్కసారి పన్ను విధిస్తే అది వినియోగదారునికి అందే విధంగా ఉంటుంది. కాబట్టి పన్ను పైన తిరిగి పన్ను వేసే పద్ధతి అనేది ఇందులో ఉండదు. కాబట్టి వినియోగదారునికి చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. జిఎస్టి హ్యాస్ హైటెండెడ్ ద ట్యాక్స్ బేస్. అన్ని ఇతర ట్యాక్స్ విధానాల కంటే ఈ జిఎస్టి వలన వ్యాపారస్తునికి అదేవిధంగా వినియోగదారునికి తక్కువ స్థాయిలో ట్యాక్స్ ఉండేదాని వలన చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది వినియోగదారునికి. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ గవర్నమెంట్ రెవెన్యూ విల్ బి ఇంప్రూవ్డ్. తప్పనిసరిగా ప్రతి వినియోగదారుడు పన్ను విధిగా చెల్లించేదాని వల్ల భారతదేశం యొక్క రెవెన్యూ అంటే ఆదాయ స్థాయి అనేది పెరుగుతుంటుంది. ఫ్రీ ఫోల్డ్ ఆఫ్ ట్రేడ్ త్రూఅవుట్ ది కంట్రీ. ఒక్కసారి చెల్లించబడినటువంటి పన్నుతో ఆ వస్తువుని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి పోయినా కానీ తిరిగి పన్ను చెల్లించే విధానం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఆ వస్తువుల్ని దేశ నలుమూలలా ఫ్రీగా వ్యాపారం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇందులో క్రెడిట్ సేమ్లెస్ ఫ్లో ఆఫ్ క్రెడిట్. వస్తువులు వినిమయం అనేది ఫ్రీగా జరుగుతుంటుంది. ట్యాక్స్ కంప్లైంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ట్యాక్స్ రేట్లో యూనిఫామిటీ అంటే ప్రతి రాష్ట్రంలో ఒకే రకమైన పన్ను అనేది ఉంటుంది. ఇందులో ఇదే కాకుండా ఇక్కడ సింప్లిఫైడ్ అండ్ ఆటోమేటెడ్ ప్రొసీజర్ ఉంటుంది. పన్ను వసూలు చేసే విధానంలో కానీ చాలా వరకు సరళీకృతంగా ఉంటుంది. దీనివలన పన్ను ధరలు అంటే రిడక్షన్ ఆఫ్ ప్రైసెస్ ధరలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఫెయిర్ ట్రీట్మెంట్ టు ఇండిజినస్ ఇండస్ట్రీ. ప్రతి పరిశ్రమకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించబడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తునికి, వినియోగదారునికి, దేశానికి అనేక రకాల లాభాలు చేకూరబడుతుంది. అనేక లాభాలు ఉన్నప్పటికీ ప్రతి రాష్ట్రంలో ఏదో కొంత నష్టము కూడా జిఎస్టి వలన కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఉంటుంది. అవి ముఖ్యంగా ఏమిటంటే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలపై అధిక పన్ను ప్రభావం ఉంటుంది. there is a lot of there is a tax burden for a small scale industries as well as a middle scale industry. చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలపై అధిక పన్ను భారం ఉంటుంది. ఉత్పాదక రంగంలోని చిన్న వ్యాపారస్తులు జిఎస్టి ద్వారా అత్యధికంగా ప్రభావితం చెందుతారు. ప్రస్తుతం
కేంద్ర ఎక్సైజ్ చట్టం ప్రకారం టర్నోవర్ 1.5 కోట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పన్ను చెల్లించాలి. అయితే జీఎస్టీ వలన అది 20 లక్షలు కుదించబడింది కాబట్టి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ వారికి ఇబ్బంది కలుగుతారు. సో ఇట్ ఈస్ సమ్వాట్ బర్డన్ ఫర్ ది స్మాల్ స్కేల్ అండ్ ఆల్సో మీడియం స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్. నెక్స్ట్ రెండవ పరిమితి ఏమిటంటే నిర్వహణ వ్యయం పెరుగుతుంది. దేర్ ఈజ్ ఏ హియర్ there is administrative expenditure may be more. It is a high expenses. Each and every organization, they want to maintain the GST record. They want to file the returns about the GST. For that they want to appoint some skilled persons only. When they appoint more skilled person, it is burden for the small organizations. ఇట్ ఈస్ ద టెక్నికల్లీ బ్యారియర్స్ ఆర్ దర్. సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మూడవది వ్యాపార సాఫ్ట్వేర్లో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద సాఫ్ట్వేర్. దెర్ ఈజ్ ఏ బిఫోర్ 1/7/2017 దే హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ one type of software. When they have the old software, it is not it is not possible to returns on the software. They want to purchase the new software based on the GST. It is burden for the small investors only. That is the third. There is a next one. Here the implementation is somewhat difficulty. దీన్ని అమలు పరచడం అనేది ప్రక్రియ అనేది కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ విధానం ప్రారంభించేదాని వల్ల ధరలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. వస్తువు యొక్క ధరలు అనేది పెరుగుతాయి. ఇట్ కెన్ బి ఇంక్రీజింగ్ కంప్లైంట్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ ఓన్లీ. And also because of the GST, they have introduced the multi-tax rates. There is a due to multi-tax rates అంటే వివిధ రకాల పన్ను రేట్లు ఉండేదాని వల్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో దెర్ ఆర్ 4 types of category of taxes are there: 5%, 10%, 5%, 12%, 18%, and 28%. So which goods comes under which category, the common people they cannot know. For that, because of the multi-tax rates, the people will get more confusion only. So when the consumer will get more confusion, it is the somehow the trader can uh, can make money from the people only. So the last one, there is a ది కన్ఫ్యూజన్ రికార్డింగ్ ద ఛార్జింగ్ ద లా. చాలా వరకు ప్రజలలో కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి వలన అనేక లాభాలు ఉన్నప్పటికీ కానీ కొన్ని నష్టాలు కూడా ఉంది. కాబట్టి సో ఆఫ్టర్ నోయింగ్ ది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది జిఎస్టీ, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we'll discuss about the scope and future of the GST, why, how the GST has introduced in constitutional amendments, how they have been formed. So what are the remedies by introducing the GST? Thank you very much.